సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ క్రేజీ. దిస్ ఈజ్ యువర్ రాజ్ వర్మ. సో ఈరోజు అయితే మనం బుద్ధ భవనం మీద అయితే వ్లాగ్ చేసాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదైతే ఎంట్రన్స్. సో ఇక్కడ చూస్తున్నాం మనం బుద్ధ భవనం, ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదైతే పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అది పార్కింగ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ. సో ఇప్పుడు జూమ్లో చూపించింది ఏంటంటే, ఇప్పుడు మనం పార్క్లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ నేమ్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఫీజు ఏం లేదు. సో ఇదైతే పార్క్ నుంచి లోపల ఎంట్రీ నుంచి బ్యాక్ సైడ్ విజువల్, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటిది అయితే ఫ్రంట్ సైడ్ వ్యూ. సో ఇప్పుడైతే మనం అందులోకి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లా లోపల నుంచి చూసినట్టయితే ఇప్పుడు మనం వెళ్ళేది మ్యూజియంకి. సో లెట్స్ గోయింగ్ టు మ్యూజియం. సో ఇది ఫ్రెండ్స్ మ్యూజియం. ఇక్కడైతే మ్యూజియంలో మ్యాక్సిమం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే పెట్టారు, బట్ కొన్ని అయితే అవ్వనట్టుగా ఉంది. సో ఎనీహౌ ఇక్కడ ఉన్న టూరిజంకి అయితే విజిటర్స్ అయితే బాగానే ఉన్నారు. ఎందుకంటే సాగర్లో ది మోస్ట్ ఫేమస్ ఏదైనా ఉందంటే బుద్ధ భవనం. సో ఇప్పుడైతే మనం మ్యూజియంలోనే ఉన్నాం. సో లెట్స్ సీ. ఈ వ్లాగ్ చేయడానికి అయితే నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పింక్ అండ్ ఆ బ్లూ ఇద్దరు నా ఫ్రెండ్సే. సో ఇది ఫ్రెండ్స్ లోపల మ్యూజియంలో ఉన్నటువంటి వ్యూ. సో ఇన్నిసార్లు మ్యూజియం అన్నాను కదా, వెయిట్, ఐ విల్ షో యూ ద మ్యూజియం. యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉండే ఒక పదం, ఇది మ్యూజియం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో అవుట్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇలా స్టేర్స్ ఎక్కుంటూ వెళ్తే మనకైతే ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ బుద్ధుడిది ఒకటి బంగారం రంగులో ఉన్నటువంటి ఒక నైస్ అంత అద్భుతంగా ఉన్నటువంటి స్టాచ్యూ అయితే లోపల ఉంది. సో ఇది వచ్చేసి పైనుంచి ఉన్నటువంటి విజువల్, పైనుంచి మన ఫ్రంట్ సైడ్ తీసినటువంటి విజువల్ ఇది. సో ఇదైతే కొంచెం ఎఫెక్ట్తో ఇలా ఇంత థిక్ అవ్వబడుతుంది. అండ్ ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది ఈ ఏరియా. ఈ విజువల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మనమైతే ఇప్పుడు ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళేటువంటి ఏరియా ఇది. సో లెట్స్ గో అండ్ వాచ్ ద బుద్ధ స్టాచ్యూ. సో ఇది ఫ్రెండ్స్ ఇటు నుంచి అయితే ఎంట్రన్స్. వావ్, వాట్ అండ్ విజువల్, నిజంగా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ ఇంటీరియర్ అయితే బాగా ఉంది. అండ్ ఆ టాప్లో కనపడుతున్నటువంటి ఏరియా అండ్ ఆ గోల్డ్ కలర్తో ఫుల్ ఆఫ్ లైటింగ్తో ఉన్నటువంటి బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ బాగా కూర్చోడానికి ఒక మంచి ఫెసిలిటీ అయితే ఉంది. అంటే విజిటర్స్ అక్కడ సిట్ చేయడానికి, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది ఏరియా. మెడిటేషన్కి అయితే ఇదే కరెక్ట్ ప్లేస్ అని చెప్పగలను. చూడండి, ఇలా సిట్టింగ్ కూడా మంచి ఏర్పాట్లు అయితే చేశారు అండ్ ఫ్రీలీ మెడిటేషన్ చేసుకోవడానికి. అండ్ నేనైతే బోత్ సైడ్స్ అన్ని సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ సిట్టింగ్ ఫెసిలిటీ. సో ఇలా ఉంది లోపలైతే, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో మీరు టూరిజంకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను మాత్రం ఖచ్చితంగా ఈ బుద్ధ భవనాన్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఎన్నో ఉన్నాయి. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి బౌద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ టైం గోల్ ఏదైనా ఉంది అంటే పక్కాగా వచ్చి ఇక్కడ దర్శించుకోవడమే. సో అటువంటి బుద్ధుడు ఉన్నటువంటి ఏరియా బుద్ధ భవనం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఇట్లా సీదా ఇటు నుంచి వెళ్ళి కొంచెం లెఫ్ట్కి వెళ్తే చాలా విజువల్స్ అయితే చూడడానికి ఉన్నాయి. సో ఇంకొన్ని చూపించడానికి అయితే నేను కొంచెం వెళ్తున్నాను.
సో ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్గా మనకి ఇదంతా చూపించడానికి అయితే, ఈ టూరిజం అంతా చూపించడానికి అయితే ఇక్కడ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. బట్ ఇప్పుడైతే ఇది వర్కింగ్లో లేదు, మేబీ సమ్ రిపేర్ ఉండి ఆగిందేమో. బట్ ఇది కనుక వర్క్ చేస్తే అసలు మనకి ఇదంతా ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా తిరగాలంటే తిరగలేము. సో ఇక్కడ బాగా తిరిగి అలసిపోయిన వాళ్ళకైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెహికల్ చూసైతే ఇందులోకి వెహికల్ ఎలా ఉందని అడగొచ్చు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులోకి అయితే వెహికల్స్ ఏమి అలవ్ లేదు. మేబీ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ లేదంటే ఇంజనీర్స్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళు ఇక్కడికి విజిటింగ్కి నార్మల్గా చెకింగ్కి వచ్చి ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బుద్ధ భవన్ ఉన్నటువంటి పెద్ద బుద్ధుని స్టాచ్యూ ఏదైతే ఉందో అదైతే ఇదే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి మంచిగా పార్కు లాగా మంచిగా కూర్చొని ఉండడానికి, మంచిగా ఇటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడైతే చాలా బాగుంది. ఈ ఫెసిలిటీ అయితే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది ఏంటిదంటే, నార్మల్గా బుద్ధుడి పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలని ఒక మంచి విజువల్ లాగా మిడిల్లో పెట్టి చుట్టూ వాటర్తో ఫుల్ఫిల్ చేశారు. సో ఆ విజువల్ అయితే మళ్ళీ మనం చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఆ ఏరియా, బుద్ధుడి పాదాలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి అండర్స్టాండింగ్తో బుద్ధుడు చుట్టూ ఒక గురువు పక్కన శిష్యులు కూర్చున్నట్టుగా వారి మధ్య విద్యను అభ్యసిస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి అర్థంతో అయితే ఉంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎకో ఫ్రెండ్లీగా ఇట్లా బర్డ్స్ కూడా వచ్చి ఉండడానికి అయితే ఎకో ఫ్రెండ్లీగా నెస్ట్ లాగా తయారు చేశారు. సో ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడైతే మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉంది. సో ఇది నేను ప్రూవ్ చేయాలని ఇక్కడ ఈ వీడియోని అయితే తీయడం జరిగింది మా ఫ్రెండ్స్ వాటర్ తాగుతున్నప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచి ఫ్లేవర్స్, ఈ నేచర్, అసలు మంచి ఎన్విరాన్మెంటల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వేరే లెవెల్, అసలు బాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం అక్కడ ఉన్నటువంటి బుద్ధ భవనం మ్యూజియం అండ్ అలాగే బయట ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కానీ స్కల్ప్చర్స్ ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా స్తూపాస్, ఎక్కడెక్కడ ఉన్నటువంటి స్తూపాస్ మోడల్స్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. ఈ స్తూపాస్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద స్తూపాస్. సో ఫ్రెండ్స్ ఇది కార్లీ స్తూపం, ఇదైతే మహారాష్ట్రలో ఉంది. సో ఫ్రెండ్స్ ఇదైతే అజంతా స్తూపం, ఇది కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి స్తూపం ఇది. ఫ్రెండ్స్ ఇదైతే సాంచి స్తూపం, ఇదైతే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ స్తూపం. సో ఫ్రెండ్స్ ఇదైతే సారనాథ్ స్తూప, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇదే ఆ స్తూప. సో ఫ్రెండ్స్ ఇదైతే మాణిక్యాల స్తూప, ఇదైతే పంజాబ్లో ఉంది. ఇదే ఆ స్తూప. సో ఫ్రెండ్స్ ఇదైతే మీర్పూర్ కా స్తూప, ఇదైతే పాకిస్తాన్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ స్తూప విజువల్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మనం చూసిన ప్రతి స్తూప కూడా ఎక్కడి నుంచో కలెక్ట్ చేసినటువంటి మోడల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మన బుద్ధ భవనంలో ఏర్పరచడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నది బౌద్ధ్నాథ్ స్తూప, ఇదైతే నేపాల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దాని విజువల్. ఇప్పుడు మనం చూసిన అన్ని స్తూపాస్ కూడా విజువల్స్, అంటే అన్ని మోడల్సే. సో ఫ్రెండ్స్ ఇదైతే త్రోద్రారా స్తూపం ఫ్రెండ్స్, ఇదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్తూప విజువల్. సో విజువల్ మీకు క్లియర్గానే ఉండొచ్చు, బట్ అక్కడ చెట్లు ఉండడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. సో ఇదైతే విజువల్ ఫ్రెండ్ ఆ స్తూపాది. ఇంకొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇదైతే అనురాధపురం స్తూప ఫ్రెండ్స్, ఇదైతే శ్రీలంకలో ఉన్నటువంటి స్తూప. ఆ మోడలే మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఆ స్తూప విజువల్. సో కొంచెం క్లియర్గా చూపించడానికి అయితే రొటేట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఆ స్తూప విజువల్. సో ఇప్పటివరకు అయితే ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్తూపాస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో సెక్షన్లో ఉన్నటువంటి స్తూపాస్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. సో లెట్స్ మూవ్. సో ఫ్రెండ్స్ ఇదైతే సేవ్ ఏషియన్ స్తూప, ఇదైతే మయన్మార్లో ఉంది ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఆ స్తూప విజువల్. మయన్మార్లో ఉన్నటువంటి స్తూప మోడల్ ఇది. సో ఫ్రెండ్స్ ఇదైతే చోర్టెన్ స్తూపం ఫ్రెండ్స్. ఇదైతే టిబెట్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ది స్తూప యొక్క విజువల్. మోడల్ అయితే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ ఇదైతే చాహెంగ్ స్తూప ఫ్రెండ్స్. ఇదైతే థైలాండ్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ స్తూప యొక్క విజువల్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్తూపాస్ని అయితే మన ఈ వ్లాగ్లో అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం బుద్ధ భవనం అంతా మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇప్పటితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి స్కల్ప్చర్స్ కానీ, ఐడల్స్ కానీ, స్తూపాస్ కానీ, మ్యూజియం కానీ ఓవరాల్గా 99% అయితే ఈ వ్లాగ్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా చూడడానికి మళ్ళీ రొటేషన్ మోడ్లో అన్ని స్తూపాలు ఒకసారి చూపిస్తున్నట్టుగా అయితే ఈ వీడియోని అయితే చేశాను. సో ఫైనల్గా ఆ స్తూపాస్తో మన బుద్ధభవనం వ్లాగ్లో విజిటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. బుద్ధభవనం ఎంట్రన్స్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి సిద్ధార్థ్ హోటల్ అని అయితే ఉంది. సో అక్కడ ఫుడ్ కూడా చాలా డెలిషియస్గా అయితే ఉంటుంది. సో మీరు కనుక ఈసారి సాగర్కి ఈ బుద్ధ భవనానికి విజిటింగ్ వెళ్తే మాత్రం తప్పకుండా మీరు అక్కడున్న ఫుడ్ కూడా టేస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఎంట్రీ అయితే ఒక మేనర్లో వాళ్ళు చెప్పిన పద్ధతిలో వెళ్ళాం. బట్ ఎగ్జిట్ మాత్రం మనకిష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని చూపించుకుంటూ ఇలా ఎగ్జిట్ అవుతున్నాం. సో దీంతో అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను ఈ వ్లాగ్ని బాగానే తీసాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.